వెల్కమ్ బ్యాక్. ప్రధాన పత్రికల్లో ఈరోజు ప్రధాన అంశం మావోయిస్టులకు సంబంధించి. మరి దీని గురించి మరింత విశ్లేషణ ఇవ్వడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు బండారు రామ్మోహన్ గారు, ప్రముఖ విశ్లేషకులు. రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే రామ్మోహన్ గారు, మనకు తెలుసు సడన్గా ఒక్కసారిగా ఏదైతే అమిత్ షా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ 2026 మార్చిలోపు దాదాపుగా ఎక్కడ కూడా దేశంలో మాత్రం మావోయిస్టుల ప్రభావం ఉనికి లేకుండా చేస్తాను, అందరినీ అంతమొందిస్తాం, ఈ లోపే లొంగిపోండి, 2026 మార్చిలోపు మాత్రం ఒక్క మావోయిస్టును కూడా ఉంచనివ్వను అనేటువంటి ప్రకటన చేసిన తర్వాత దాదాపుగా ఈ మధ్యకాలంలో చూస్తే భారీ ఎన్కౌంటర్లే జరిగినాయి. భారీగా అంటే ప్రముఖమైనటువంటి నాయకులు ఎవరైతే మావోయిస్టుకు సంబంధించిన నాయకులు ఉన్నారో దాదాపుగా అంతమొందించారని చెప్పుకోవాలి. ఎక్కడికక్కడ రోజుకి మావోయిస్టుల సంఖ్య బలం తగ్గిపోవటం, ప్రధానమైనటువంటి మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో నాయకులను అంతమొందించడం మనం చూస్తూ ఉన్నాం ఆపరేషన్ కగార్లో భాగంగా. దాన్ని బట్టి నిన్న మావోయిస్టు లేఖ విడుదల చేశారు. తక్షణమే ఆపరేషన్ కగార్ ఆపేయండి, అదేవిధంగా ఎన్కౌంటర్లు తక్షణమే ఆపేస్తే మేము చర్చలకు సిద్ధమంటూ సిపిఐ సంబంధించిన మావోయిస్టు అధికార ప్రతినిధి అభయ్ అనేటువంటి వ్యక్తి ద్వారా ఒక లేఖని విడుదల చేయడం జరిగింది. దీన్ని ఎలా చూడాలి, వెంటనే దీనికి కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందించవచ్చు, అనుకున్నట్టుగానే బలగాల విజయం అంటూ ఒక పక్క చెప్పుకుంటా ఉన్నారు. దీని గురించి మరింత విశ్లేషణ ఏంటి? రహీం గారు, మీకు మెగా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఇది చాలా పెద్ద సమస్య. ఇది కేవలం మన శాంతి భద్రత సమస్య కాకుండా ఆర్థిక సామాజిక కోణంలో చూడాల్సిన అంశం. కానీ ప్రభుత్వాలు ఎంతసేపు వాటిని అటు మతతత్వ తీవ్రవాదాన్ని ఎట్లా చూస్తున్నారు, వీళ్ళని కూడా ఎట్లా చూస్తున్నారు. తీవ్రవాదం 2 రకాలు, మతతత్వ తీవ్రవాదం ఒకటి, అట్లాగే వామపక్ష తీవ్రవాదం ఒకటి. వామపక్ష తీవ్రవాదంలో నేను స్పష్టంగా హింసని ఎవరైనా ఖండించాలి, హింస చేయడం కరెక్ట్ కాదు. అది పోలీసులు పట్టుకున్న తప్పే, ఇటు మావోయిస్టులు పట్టుకున్న తప్పే. కానీ దీన్ని ఎట్లా చూడాలంటే మావోయిస్టులు పట్టుకున్న తుపాకీ ఎందుకోసం పట్టుకుంటున్నారు, ఏ కారణాలతో పట్టుకుంటున్నారు అని అర్థం చేసుకుంటే వాళ్ళ పట్ల సహానుభూతి చెందే ప్రయత్నం మనం చేస్తాం. అట్లానే హింస పరిష్కారం కాదు కదా. ఇప్పుడు బ్యాలెట్ ద్వారా ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి, బుల్లెట్ ద్వారా మేము రాజ్యాధికారం సాధిస్తామట. బుల్లెట్ సమాధానం అవుతుంది, బ్యాలెట్ కాదు కదా. వాళ్ళు బుల్లెట్ పట్టుకోవడం తప్పు. ఇప్పుడు సమస్యల పట్ల ప్రజాక్షేత్రంలో పోరాడతామంటున్నారు. అదే అందుకని ఇప్పుడు వస్తున్నారు కదా. ఇప్పుడు చివరికి ప్రజాక్షేత్రంలోనే సమస్యల పరిష్కారం అవుతాయని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు. రండి, జనజీవన స్వాతంత్రం రండి అంటున్నాను. ఇప్పుడు ఇవాళ నిజంగా చెప్పాలంటే నేపాల్, బంగ్లాదేశ్, మనకు మన శ్రీలంకలో జరిగిన పరిస్థితులు చూస్తే మన దేశంలో రాదు. కానీ అట్లాంటి అసహనం ఉంది యూత్ లో. ఇవాళ నేతల అవినీతి, ఇవాళ ఆశ్రిత పక్షపాతం, పరిపాలన విధానాలు, అస్తవ్యస్త విధానాలు ఇవన్నీ చూస్తున్నాం కదా. కానీ భారతదేశం ఒకటిగా వీళ్ళ అభివృద్ధి సాధిస్తుంది. భారతదేశం ప్రపంచంలో ఒక మంచి పురోగామి దేశంగా ఉన్నది. దీన్ని మీరు కేవలం ఏదో అడవుల్లో ఉండి 4 తుపాకీలు పట్టుకొని ఇవాళ అత్యాధునిక తుపాకులు మీ దగ్గర ఉండొచ్చు, కానీ ఇవాళ మీరు సమాజంలో బుల్లెట్ ద్వారా అంటే వ్యక్తి నిర్మూలన ద్వారా సమాజాన్ని సంస్కరించలేము. వ్యక్తి సిద్ధాంత నిర్మూలన చేయాలి ఎవరైనా సరే, అది ఏ సిద్ధాంతమైనా సరే. కానీ మీ సిద్ధాంత ప్రచారం చేసుకోవడానికి వ్యక్తి నిర్మూలన ధ్యేయంగా ఉంటే అవతల వాడు కూడా ఊరుకోడు కదా. ఒక మాట చెప్తాను రహీం గారు, ఇప్పుడు కూడా ప్రభుత్వం స్టేట్ అంటాం మనం, స్టేట్ చాలా శక్తివంతమైంది, వ్యక్తి చాలా బలహీనుడు. ఎప్పుడైనా సరే మీరు ఎంత బలం ఉన్నా సరే ఎన్నడో ఆనాడు లొంగిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆనాడు నేను శాంతి చర్చ, చెన్నారెడ్డి గారు వచ్చిన కొత్తలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాంతి చర్చలలో నేను చాలా వరకు రిపోర్టింగ్ చేసిన వాడిని. 50 ఏళ్ళ జర్నలిజంలో 50 ఏళ్ళ నుంచి ఉంటున్న వాడిని. అన్ని ఈ 2 కూడా ఎన్కౌంటర్లు జరిగినప్పుడు ఎన్కౌంటర్ స్థలానికి వెళ్ళి మనకు వార్తలు కవర్ చేసిన వాళ్ళం. నేనేమంటున్నానంటే వాళ్ళ ఉద్దేశం మంచిదే, సామాజిక ఆర్థిక రాజకీయ మార్పులు రావాలి, కరెక్టే. కానీ బుల్లెట్ ద్వారా వస్తుందా అనేది ఆలోచించుకోవాలి. నాకు సానుభూతి ఉంది, కానీ ఆ సానుభూతి ఇటు ప్రభుత్వాలు చేసే పనిని కూడా దుర్మార్గమే కదా. ఆపరేషన్ కగార్ పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను నేనైతే. ఆపరేషన్ కగార్ అనే పేరు మీద మన పిల్లలు మనం చెప్పుకుంటామా? ఒక ఉదాహరణ చెప్తాను రహీం గారు. ఇప్పుడు మన పిల్లలు కోపం వచ్చింది అనుకోండి, చేతిలో ఉన్న గ్లాసో చెంబో ఏదంటే విసిరి కొడతారు కదా. మన పిల్లలు చంపేస్తున్నాం, చంపేయటం లేదు కదా. మన పిల్లలు చేస్తే కొంత మనం ఓపిక బట్టి ఇది కాదు పెట్టాయి సముదాయిస్తున్నాం. విదేశీ శక్తులతో విదేశీ వాళ్ళతో పోరాడిన దానికి దీనికి తేడా ఉంది కదా అంటున్నాను. ఆపరేషన్ కగార్ పేరు మీద పైనుంచి బాంబింగ్ చేయడం ఏంటి? జంతువుల మీద పశువుల మీద చేసినట్టు జంతువుల మీద పశువుల మీద కూడా చేయొద్దు కూడా. కనుక వీళ్ళు కూడా మారాలి. ఇవాళ ఇన్ఫార్మర్ల పేరు మీద నక్సలైట్ చంపిన సంఖ్య ఉన్నది చూస్తున్నాం మనం కదా. మంచి వాళ్ళని కూడా చంపే సందర్భాలు ఉన్నాయి. అంటే దొరకని వాడిని చంపే పరిస్థితి లేదు, దొరికిన వాడిని చంపినాడు. గతంలో శ్రీపాదరావుని చంపినాడు అనుకోండి. శ్రీపాదరావు ఏం చేసిండు? వ్యవస్థలో భాగంగా అంతకన్నా ఏం చేసిండు ఆయన? నేను ఒక శ్రీపాదరావు పేరు ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది ప్రజాప్రతినిధులను మల్హార్రావు ఏం చేసిండు? చాలా దళితులు, పేదలు కూడా వాళ్ళు చంపితే చచ్చిపోయారు. అట్లాగే ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా సంప్రదింపులకు కావాలంటే సంప్రదింపులు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి?
తుపాకీ మీరు పట్టుకొని మీరు సంప్రదింపులకు వస్తా అంటే తుపాకీ విడిచిపెట్టమని వీళ్ళు అంటున్నారు. తేడా అక్కడనే కదా. నేను ఇప్పటికీ ఏమంటున్నానంటే జనదివసం అందరూ కలవాలి, ఈ ప్రజాక్షేత్రంలోకి రావాలి. సీతక్క లాంటి వాడు వాళ్ళ మంత్రి అయింది కదా వచ్చి, సరే మళ్ళీ అవినీతి పువ్వుల్లో గుంటుకుపోతున్నారు దుర్మార్గ ప్రభుత్వాలలో వాళ్ళు చేసిన సమర్థించాల్సి వస్తుంది. నిజంగా సీతక్క లాంటి వాళ్ళు ఉద్యమంలో ఉన్నంత నిబద్ధత ఇప్పుడు ఉందా అంటే లేదు కదా. ఇప్పుడు ప్రభుత్వం జరిగిన తర్వాత మాట్లాడాల్సి వస్తుంది. కనుక అంతిమంగా 2026 మార్చి అప్పటి వరకల్లా మేము అంతం చేస్తామనే శపథము తప్పే. రెండోది నేపాల్ దాకా మేము రెడ్ కారిడార్ ఏర్పాటు చేస్తాం, ఎన్నడైనా సరే భారత ప్రజాతంత్ర విప్లవం, ఈ మాటలు కూడా మనకు రావాలి, భారత ప్రజాతంత్ర విప్లవం సక్సెస్ అవుతుంది, మేము భారతదేశాన్ని స్వాధీనం చేసుకుంటామనే ఈ మాటలు కూడా కరెక్ట్ కాదు కదా అంటున్నాను. అవును, ఎందుకంటే ఇక్కడ రామ్మోహన్ గారు ఒక చిన్న విషయం మాట్లాడుకుంటే, మొన్న పహల్గాం ఉగ్రదాడి తీసుకుందామండి. పహల్గాం ఉగ్రదాడిలో నిర్దాక్షిణంగా మన భారతదేశ స్త్రీలు ముందే వాళ్ళ భర్తల్ని నిర్దాక్షిణంగా మరీ ఘోరంగా కాల్చి చంపటం మనం చూసాం. అలాంటి పహల్గాం ఉగ్రదాడికి సంబంధించిన భారతదేశంలో ప్రతి పౌరుడు కోపంతో రక్తం మరిగిపోయింది. అలాంటి ఉగ్రదాడులతోనే పక్కన ఉన్నటువంటి దాయాది దేశంలో ఉన్నటువంటి ఉగ్రవాదులతోనే ఆపరేషన్ సింధూర్ ద్వారా వాళ్ళకు బుద్ధి చెప్పి తర్వాత వాళ్ళు బతిలాడుకుంటేనో చర్చల ద్వారానో సరే శత్రు దేశంతో మాట్లాడదామని చెప్పి అంత పెద్ద ఆపరేషన్ సింధూర్నే సడన్గా మనం ఆపేసాం. ఇలాంటి పరిస్థితుల్లో శత్రువులనే మాట్లాడే అవకాశం ఇస్తున్నటువంటి మనం కేవలం కగార్ పేరుతో ఈ విధంగా నక్సలైట్ చంపుకుంటూ పోవటం అనేది ఎంతవరకు సబబంటారు? వాళ్ళని కూడా చర్చల ద్వారా మాట్లాడవచ్చు, పిలవచ్చు. ఎందుకంటే పక్కన ఉన్నటువంటి శత్రువులనే సడన్గా సీజ్ ఫైర్ చేసేసి మనం మాట్లాడదామంటున్నాం. శత్రువుల్ని ఇప్పటికీ వాళ్ళు ఏం చేస్తారో తెలియదు, ఎప్పుడు ఏ విధంగా వాళ్ళు ఉగ్రదాడులు చేస్తారో తెలియదు. అలాంటి ఉగ్రవాదులతోనే మనం ఒకసారి మాట్లాడుకుందాం అంటే సీజ్ ఫైర్ చేస్తున్నటువంటి మనం మన దేశంలో ఉన్నటువంటి మన భారతీయుల్ని, వాళ్ళు ప్రజా శ్రేయస్ కోసం పోరాడుతున్నటువంటి మావోయిస్టుల్ని ఒక్కసారి మాట్లాడడానికి అవకాశం లేకుండా కగారు పేరుతో మీరు చెప్పినట్టు ఘోరంగా కాల్చుకుంటూ పోతాం కూడా ఎంతవరకు కరెక్ట్? ఆ శత్రువులకు ఇచ్చే అవకాశం మన దేశంలో ఉన్న మన పౌరులు ఎందుకు ఇవ్వలేకపోతుందంటారు? మీరు చెప్పకముందు చెప్పాను కదా, ఆపరేషన్ కగార్ అనేది అమానవీయమైంది, మానవ హక్కుల ఉల్లంఘనే స్పష్టంగా. కానీ ఎదుటివాడు కూడా మానవ హక్కుల ఉల్లంఘన చేస్తున్నారంటే నేను అదే అంటున్నాను కదా. విదేశాలతో పోరాటాన్ని అట్లా చూసినప్పుడు మన దేశస్తులు మన పిల్లల్ని మనం ఎట్లా చూడాలి, వాళ్ళు మార్చుకునే ప్రయత్నం చేయాలంటే ఇప్పటికైనా నా విజ్ఞప్తి ఏంటంటే మావోయిస్టులతోని నేను చెప్తున్నాను కదా, అమేకమైన పనిచేసిన వాడు, వాళ్ళ మంచిని ప్రచారం చేసిన వాడు, చెడ్డను విమర్శించిన వాడు. ఇప్పటికి కూడా ఇన్ఫార్మర్ల పేరు మీద అడవి పుత్రులను చంపిన సందర్భం చూసినాం కదా మనం. ఇప్పుడు గిరిజనులు కూడా వాళ్ళ ఇన్ఫార్మర్ల పేరు మీద చంపిన సందర్భాలు రెండు దిక్కుల పొరపాటు జరుగుతుంది. ఇప్పుడు తుపాకీ చేతులుంటే తుపాకీకి మానవత్వం ఉండదు రాయి. ఎందుకంటే తుపాకీ ఎప్పుడైనా కూడా ఎవరి మీదనే పేలుస్తుంది. తుపాకీ మానవత్వం మనసు ఇవేం ఉండవు కదా. ఎవరి చేతులు ఉంటే వాడు పేలుస్తాడు, అంతే కదా. ఇక్కడ ప్రభుత్వం దగ్గర తుపాకీ ఉంటే వాళ్ళ దగ్గర ఉన్నది. నేను ఇద్దరిని కోరుతున్నాను, ఆపరేషన్ కగార్ ఎంత తప్పో వాళ్ళు కూడా జనజీవన స్రవంతిలో ప్రవేశం చేయాలి. నిజంగా చెప్పానంటే వాళ్ళు చేయంగానే కొంతమందికి అప్పుడైతే నిజంగా మావోయిస్టు పీపుల్స్ వారు బాగా బలంగా ఉన్నప్పుడు రాజకీయ నాయకులు అవినీతి తగ్గింది, భయంగా బతికింది. కానీ వాళ్ళు పెట్టేకపోయి ఇవాళ నిన్న వార్డు మెంబర్ అయిన వాడు ఇవాళ రేపు పొద్దున ఇన్నోవా కాలం తిరుగుతున్నారు, చూస్తున్నాం కదా. దుర్మార్గం కదా. రాజకీయ నాయకులు అవినీతి తక్కువది కాదంటారా? ఇవన్నీ ప్రశ్నించే క్రమంలో ప్రజల నుంచి ఉద్యమాలు రావాలంటున్నారు. కానీ ప్రజా ఉద్యమాలను అణిచివేయడానికే ఇవాళ లీగల్ గా మనం సోషల్ మీడియాను కూడా ఇవాళ మనం ఉపయోగించుకునే తప్పు. సోషల్ మీడియా మనుషుల మీద కూడా ప్రభుత్వం దాడి చేసి కేసులు పెట్టలేవా? నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏమన్నారు, నిన్న నేను సోషల్ మీడియాను సహించలేదు, కేసులు పెడతామని అంటున్నారు. సుప్రీంకోర్టు ఏమంటుంది, రాజకీయ కక్షలతో మీరు చేయొద్దు అంటుంది. నిన్న కాక మొన్న తెలంగాణ హైకోర్టు కూడా ఏమన్నది, మీరు ప్రభుత్వ విధానాన్ని విమర్శిస్తే కూడా సోషల్ మీడియాలో తీసుకుపోయి లోపల పడేస్తారా అని. రేపొద్దున మీకు నాకు అందరికి ప్రమాదమే కదా ఇట్లాంటి కదా. అందుకనే మావోయిస్టులు చేస్తున్న ప్రజాతంత్ర విప్లవం, నూతన ప్రజాతంత్ర పోరాటం అనేది విధానపరంగా మంచిది. కానీ లక్ష్యం మంచిదైనంత మాత్రాన మార్గం కూడా మంచిది. ఒక మాట చెప్తున్నాను రాయ్ గారు, లక్ష్యం ఎంత మంచిదైనా మార్గం కూడా అంతకంటే మంచిది కావాలి కదా. లక్ష్యం మంచిది, వాళ్ళు ఎన్నుకున్న మార్గం తుపాకీ కొట్టడం ద్వారా అంటున్నారు, కాబట్టి సాధ్యం కాదంటున్నాను. అంటే రామ్మోహన్ గారు, అంటే అక్కడ రామ్మోహన్ రావు గారు ఒక చిన్న విషయం ఏంటంటే గతంలో కొన్ని అనుభవాలు ఉన్నాయి మావోయిస్టులకి. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డిగా సీఎంగా ఉన్నప్పుడు కూడా ఇదే విధంగా చర్చలకు పిలిచిన తర్వాత ఏమైందో మనం చూసాం. ఆయుధాలను వీడాలి అనేటువంటి నిర్ణయానికి అప్పుడు వచ్చారు రామకృష్ణ గారి నేతృత్వంలో రావటం జరిగింది. తర్వాత దాన్ని ఏ విధంగా ప్రభుత్వం వాడుకుంది, తర్వాత వాళ్ళకు ఎలాగ నమ్మక ద్రోహానికి గురయ్యామనేటువంటి భావన మనం చూసాం అప్పట్లో. ఈ విధంగా మావోయిస్టులు చర్చలకు రావడానికి కొన్ని సందర్భాలు, గతంలో ఉన్నటువంటి అనుభవాలను దృష్ట్యా కూడా వాళ్ళు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరనే కొన్ని సందర్భాలు, కొన్ని సంఘటనలు మనం చూసాం. కాబట్టి దీన్ని కూడా ఇలా తీసుకోవచ్చా, దాదాపు ఎలా జరగవచ్చు, షార్ట్ కట్ విశ్లేషణ ఏంటి? కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు ఇప్పుడు ఏ విధంగా చర్చలు జరగవచ్చు అంటున్నారు?
అంతకుముందు చెప్పాను నేను చెన్నారెడ్డి ఇచ్చి మొదలుపెట్టాను. చెన్నారెడ్డి ఫ్రీనెస్ ఇస్తే ఏం చేశారు మావోయిస్టులు, ఆనాడు పీపుల్స్ వార్ మావోయిస్ట్ తర్వాత వచ్చింది, పేరు మారింది. పీపుల్స్ వార్ ఏం చేసింది, గ్రామాల్లో ప్రజా కోర్టులు పెట్టి ఎవరిని పడితే వాళ్ళు తన్నుకుంటూ పోయారు, శిక్షించారు కదా. ఇప్పుడు నేను రాజశేఖర రెడ్డి గారిది రెండో దశ. చెన్నారెడ్డి గారు 18 ఏళ్ళు గెలిచినప్పుడు వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చి వాళ్ళు జనజీవన సమస్య కలుగుమని చెప్పిండ్రు. చెప్తే ఏం చేశారు వాళ్ళు, మళ్ళీ అవి హత్యలు అదే పని చేసిండు కదా. ఆనాడు చెన్నారెడ్డి ఇంతకంటే ఫ్రీనెస్ ఇచ్చిండు. రాజశేఖర రెడ్డి గారి దుర్మార్గంగా చర్చలు పిలిచిండు, చంపేసిండు కదా. చర్చలు పిలిచి ఉల్లంఘించింది ఆనాడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం. కానీ చెన్నారెడ్డి పని చేయలేదు. జనజీవన సంస్థలో కలిసి మరి మీరు పనిచేయండి, మీకు వార్డు మెంబర్ నుంచి మొదలుకొని ప్రజాతంత్రంలో మీకు అన్ని అవకాశాలు తీసుకోండి అన్నారు కదా. నేను రెండు చెప్తున్నాను, ఇరు పక్కల తప్పున్నది. నేను రెండు సార్లు నేను చర్చలు ప్రత్యక్ష సాక్షి నేను చెప్తున్నాను. ఇప్పుడు ఇవాళ జరుగుతుంది ఏంటంటే, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో లేదు మన రహీం గారు, రాష్ట్ర ప్రభుత్వాలు లేదు, ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయలేదు, కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చింది. దీన్ని ఏమనుకుంటున్నారు అంటే, ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం శాంతి భద్రతల సమస్యగా మాత్రమే చూస్తుంది. ఇది తప్పు. దీని వెనుక ఇంకొక ఉద్దేశం కూడా ఉంటుందని ఆరోపిస్తున్నారు. ఏమనంటే, ఇవాళ అటవీ సంపదను, ఖనిజాలను, అడవిలో ఉన్న మొత్తం మన శక్తిని అంతా కూడా కబళించడానికి, కార్పొరేట్ శక్తులకు అప్పగించడానికే ఈ మావోయిస్టుల వేట అని నేను అంటున్నాను. ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తుంది? ప్రభుత్వాలు కదా పేదల కోసం పనిచేస్తుంటే ఈ పని చేయరు కదా అంటున్నాను. మావోయిస్టుల నుంచి వెళ్ళగొడితే అటవీ సంపదను, అక్కడ ఉన్న ఖనిజాలను వాటిని సొంతం చేసుకొని ఇతరత్ర ఈ కార్పొరేట్ వాళ్ళకి అప్పచెప్పడానికే చేస్తుంది. ఇప్పుడు భూమిపుత్రుల సిద్ధాంతం చూసుకుంటే వాటికి కూడా ఎందుకు మావోయిస్టులకు ఆదరణ లభిస్తున్నది? కారణం ఏంటంటే పేదరికం ఉంది, మనకు వెనుకబాటుతనం ఉంది, అవిద్య ఉన్నది, నిరక్షరాస్యత ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి కనుకనే పేద ప్రజలు వాళ్ళని ఆదరిస్తున్నారు. కానీ అక్కడ కూడా మద్దతు పోతుంది. వాళ్ళు గంపే అయింది అంటే అక్కడ కూడా ఇప్పుడు మావోయిస్టులు ఎక్కడ పరిమితం అయింది? అక్కడికన్నా అయితే ఆ పూర్తి అడవులాలు ఉన్నారు. లేకుంటే ఆ మాట వాడొద్దు, కరెక్ట్ కాదు. అర్బన్ నక్సలైట్ గా ఉంటున్న మేధావులు చెప్తున్నారు. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే నక్సలిజానికి మద్దతు ఇచ్చే మేధావులందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఏంటంటే మానవ హక్కులు ఇద్దరికి ఉంటాయి కదా, ఇటుపక్క అటుపక్క. నేను న్యూట్రల్ పర్సన్, ఇటుపక్క కాదు అటుపక్క కాదు, నేను స్పష్టంగా చెప్తున్నాను. మరి అర్బన్ లో ఉంటున్న మేధావులందరూ పెద్ద పెద్ద జీతాలు తీసుకొని ప్రభుత్వంలో పదవులు అనుభవించి ఇవాళ అందరికంటే ఉన్నతంగా బతుకుతూ వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. ఈ మేధావుల పిల్లలు ఎవడన్నా పోయిందా నక్సలైట్లోకి? వీళ్ళ దళితుల పిల్లలు, పేదల పిల్లలు కదా పోయింది. ఈ ప్రశ్న కూడా వీళ్ళకి వస్తుంది కదా అంటున్నాను నేను. అవునవును, మంచి మాట చెప్పారు. అవును రామారావు, ఇంకో ప్రధాన అంశం అండి. ఓకే, చాలా మంచి మాట చెప్పారు. మేధావుల పిల్లలు వీళ్ళందరూ ఓకే, మంచి ప్రశ్నలు ఏమైనా ఎత్తారు మీరు, మంచి పాయింట్ చెప్పారు. అవునవును, ఇక్కడ ముగిస్తాను ఒక మాట. ఎందుకంటే ఇద్దరు కూడా ఆలోచించుకోవాలి. మావోయిస్టులకు మన విజ్ఞప్తి ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది, రాష్ట్రాలకి ఏం అధికారం లేకుండా అయిపోయింది కనుక మీరు దయచేసి జనజీవన సమస్యలు కలవండి, ప్రజల సమస్యలను పోరాడండి, మీ వెనుక మేము అందరం ఉంటాం అంటున్నాడు. ఓకే రామారావు, ఇంకొక ప్రధాన అంశం మనం తీసుకుంటే ఈరోజు ఉన్నటువంటి విషయాల్లో వివేక హత్య కేసు సంబంధించి సుప్రీంకోర్టు సునీతని ప్రశ్నించింది. పదే ఛార్జీ షీట్లు వేయటమైంది. ఈ వాదనలు సిబిఐ దృష్టికి ఎందుకు తీసుకెళ్లేదు మీరు? ఈ విధంగా పదే ఒకదాని వెంట ఛార్జీ షీట్లు వేస్తూ ఉంటే మేము అసలు పర్యవేక్షించడం ఏంటి ప్రధానంగా? ఈ విధంగా మీరు ఒకదాని వెంట ఒక ఛార్జ్ షీట్లు వెళ్తుంటే ఎప్పుడు ఈ సమస్య పరిష్కారం అయ్యేది? ఎప్పుడు దీని గురించి దాదాపుగా ఇదే విధంగా సమయం పొడిగిస్తూ పోతేలంటూ సునీతని ప్రశ్నించడం జరిగింది. నేను ఎక్కడ లోపం జరుగుతుందంటారు? సుప్రీంకోర్టు చెప్పినట్టుగానే ఛార్జ్ షీట్ కంప్లీట్ కాకుండా వరుస క్రమంలో ఎందుకు ఛార్జ్ షీట్లు వేస్తూ ఉన్నారు? దీన్ని ఎలా చూడాలి? సమస్య పరిష్కార మార్గంగా వెళ్తున్నారా, లేకపోతే ఈ విధంగా కాలయాపన చేస్తూ వెళ్తున్నారు అనుకుంటే ఏమనుకోవాలి? సునీతని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. నేను న్యాయవాదిగా నేను ఈ విషయంలో స్పష్టంగా చెప్తున్నాను ఏంటంటే, ప్రభుత్వాలకు ఒక స్పష్టత లేకుండా ఈ హత్య ఎప్పుడు జరిగింది? గతంలో రాజశేఖర్ మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది కదా. అంతకుముందు అప్పుడు ఏమన్నారు, వీరు సిబిఐకి అప్పచెప్పాలి, సిబిఐకి అప్పచెప్పాలి అన్నారు. వాళ్ళు అప్పచెప్పలే. ఇప్పుడు గత 8 ఏళ్ళుగా నడుస్తూనే ఉంది కేసు. ఆనాడు గుండెపోటు అన్నారు, లేకపోతే బాత్రూంలో రక్త మార్కల మధ్య పడి ఉన్నాయని కూడా మనం అన్ని రకాలుగా చూస్తాం. అంటే ఈ కేసులో ఇప్పటికి కూడా దోషులు ఎవరో తేల్చలేదు కదా. ఎంక్వైరీ సరిగ్గా జరుగుతలేదు. ఛార్జ్ షీట్ కూడా 1-2 సార్లు వేస్తున్నారు. సునీత గారి ఆవేదనలో ఎంత నిజం ఉందో కోర్టు కూడా అదే మాట అన్నది. ఎందుకు ఇన్నిసార్లు చేస్తున్నారు చెప్తే ఎంక్వైరీ సరిగ్గా జరుగుతలేదు అర్థమవుతుంది. కానీ దీన్ని రాజకీయ పోరాటంగా మార్చి రాజకీయంగా అటు వైసీపీ ఇటు టీడీపీ రెండు వాడుకుంటున్నాయి కదా, చూస్తున్నాము కదా. చంద్రబాబు నాయుడు హత్య చేయించారు మా బాబాయిని అని చెప్పి ఆయన అంటాడు. కాదు మీ బాబాయిని మీరే హత్య చేసుకున్నారని అవినాష్ రెడ్డి నుంచి మొదలుకొని అందరు ఉన్నారు కదా, అందులో కేసులు అందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ ఉన్నారు కదా, చేసిన సందర్భం చూసాం మనం. కనుక ఇందులో నిజానిజాలు తేలాలంటే వీలైన తొందరగా కోర్టులు తేలాలి. ఛార్జ్ షీట్ వేసుకుంటూ పోతారు, కోర్టు కూడా నియంత్రించాలి కదా. నిన్న అన్నమాట అదే కదా, ఎన్నిసార్లు వేస్తారు అన్నది కదా.
ఇప్పుడు వేసిన ఛార్జ్ షీట్ నుంచి ప్రకారం చూసుకుంటే ఎవరు నిందితులు తీర్చడానికి ట్రయల్ నడవాల్సిందే కోర్టులో. కానీ ట్రయల్ నడిచే క్రమంలో కూడా సిబిఐ అటు దిక్కు ఇంకో ఎంక్వైరీ చేస్తుంది, ఇటు పక్కనేమో హిందీ కోర్టు పనిచేస్తుంది. ట్రయల్ కోర్టులో వీలైన తొందరగా ఎంక్వైరీ జరగాల్సిందే. దస్తగిరి నుంచి మొదలుకొని చాలా మంది అపూర్వులుగా మారిపోయిన వాళ్ళని చూసాం. కొందరు హత్య చేయబడ్డారు, కొందరేమో బయటకు వెళ్ళిపోయారు, అందుబాటులో లేరు. ఇవన్నీ చూస్తున్నాం కనుక న్యాయం సకాలంలో అందకపోతే న్యాయం అందనట్టే లెక్క. కనుక సునీత గారి వాదన కరెక్టు. షర్మిల గారు దాంతో కలిసిండ్రు. వాళ్ళేమో కుటుంబ సభ్యుల మీద ఆరోపిస్తున్నారు, రాజకీయంగానే వాళ్ళేమో టీడీపీ వాళ్ళు చేసిందంటున్నారు. కోడికత్తి కేసు అట్లాగే ఉంది, గొడ్డలి కేసు అట్లాగే ఉంది, ఈ మటర్ కేసు అట్లాగే ఉన్నది. ఇవన్నీ రాజకీయంగా దీన్ని ప్రేరేపించుకొని ఎన్నికలకు ఓటు బ్యాంక్ రాజకీయాలకు వాడుతుంది తప్ప ఇంకోటి ఏం లేదు. ఇప్పటికైనా సరే కోర్టు కరెక్ట్ గా మందలించింది, గట్టిగా చేయాలి. ఇప్పటికైనా సరే మనకు ఈ మన కోర్టు పరిధిలో ఉన్న అంశం కనుక వాళ్ళు ఏం చేయాలంటే సాధ్యమైనంత వరకు ట్రయల్ నిర్వహించి దోషులు ఎవరు తేల్చాల్సిన బాధ్యత ప్రాసిక్యూషన్ది, కోర్టుది కూడా. తర్వాత కదా ఛార్జ్ షీట్లు వేయాల్సింది. ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ఇంకా పర్యవేక్షించడం ఏంది? పదే పదే దర్యాప్తు ఈ విధంగా కోరుతూ ఉంటే దానికి ఎప్పుడు సమస్య పరిష్కారం అయ్యేది ఎప్పుడు? అసలు బెయిల్ రద్దు గురించి మేము ఎలా నిర్ణయం తీసుకుంటాం? అప్పుడే ఈ ఛార్జ్ షీట్ కంప్లీట్ కాదని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది ఇక్కడ. అదే బెయిల్ రద్దు ఉన్నది కదా, బెయిల్ బయట ఉన్నారు కదా, బెయిల్ రద్దు అవసరమే ఉంది అని చెప్పి చాలా కేసుల్లో ఇప్పుడు నేను సుప్రీంకోర్టు కూడా ఉన్నది. జగన్మోహన్ రెడ్డి కేసును బదిలీ చేయాలనే దాని మీద కూడా ఇట్లా పిచ్చి పిచ్చిగా వేయకండి పిటిషన్ అని చెప్పి తిరస్కరించింది కూడా. అట్లా బెయిల్ రద్దు పిటిషన్ కూడా ఉపసంహరించుకున్నాడు ఆయన, మన వేసిన పిటిషనర్ ఉపసంహరించుకున్నాడు. ఇవన్నీ చూస్తుంటే మనకి ఏంటంటే కోర్టులు ఇంకా యాక్టివ్ కావాల్సి ఏముంది. వీలైన తొందరగా ఈ మిస్టరీని వీడది. వివేకానంద హత్య కేసు ఒకటే కాదు, అసలు ఈడీ కేసులు చాలా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి మీద కదా. వాటన్నిటి ఎందుకు ఆపుతున్నారు అంటే కేంద్ర ప్రభుత్వానికి రహస్యమిత్రుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి నడిచే ప్రభుత్వం చేస్తున్నా అనుమానం కూడా వస్తుంది మనలాంటి వాళ్ళు. కేంద్ర ప్రభుత్వానికి అక్కడ ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు అన్ని బిల్లులకు ఆమోదం చెప్తున్నారు కదా. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ఉపరాష్ట్రపతికి పదవికి ఓటేసింది కదా. కనుక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే రహీం, మనకు చాలా విచిత్రమైన పరిస్థితి వస్తుంది. 3 పక్షాలు, అటు అధికార పక్షము, కూటమి ప్రభుత్వం, ఇటు ప్రతిపక్షం, ఈ రెండు కూడా మోడీకి దాసోహం అంటున్నారు. చూస్తున్నాం కదా మనం. సరే కూటమి ధర్మం కనుక వాళ్ళు కలిసి పోటీ చేస్తారు, వాళ్ళు ఉండడం తప్పు కాదు. కానీ ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా తన కేసులకు భయపడి ఈ మాట అంటున్నారు. వాళ్ళు కూడా రహస్య స్నేహితుడిగా ఉంచుకోవడానికి రకరకాల మూటలు మోసారని, రకరకాల గతంలో ప్రభుత్వంలో ఉన్నట్టు చేశారని ఆరోపణ ఉంది. మనం దాన్ని రుజువు కాకుండా నేను మాట్లాడితే కరెక్ట్ కాదు. కానీ ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు రహస్య స్నేహితుడిగా బీజేపీకి ఎన్డీఏ ప్రభుత్వానికి ఉన్నాడు కనుక ఈ కేసులు ముందుకు వాడడం లేదన్న మాట కూడా వస్తుంది అంటున్నాను. ఓకే రామన్, ఇంకో ప్రధాన విషయం తీసుకుంటే ఏదైతే ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు చర్చలు త్వరగా జరగాలంటూ ఇటు అమెరికా కోరుకుంటుంది, ఇటు భారత్ కోరుకుంటా ఉంది. మళ్ళీ టోటల్గా దారికి వచ్చినట్టున్నారు ట్రంప్ ఈ విషయంలో చూస్తే. మొన్నగా అసలు మాటలు లేవు, ఒప్పందాలు లేవు, ఏమి లేవు, తారీఫ్ విషయంలో తగ్గేదే లేదు, భారతదేశం ఇంతకంటే ముందు ఇంకా మంచి సినిమా చూపిస్తానన్నటువంటి ట్రంప్ ఒక్కసారిగా మళ్ళీ దారికి రావటం, మోదీని కలవాలని కోరుకోవటం, నా మంచి మిత్రుడు అంటాం, వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి త్వరలో చర్చలు జరుగుతాయంటాం, తొందరలో కలవబోతున్నా అంటాం. ఈ మళ్ళీ ఏంటి పరిణామాలు మారిపోయింది. భారతదేశం కూడా వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి కోరుకుంటుంది అమెరికాని. నేను ఎలా చూడాలి? ఇది మంచి పరిణామమే కదా. అనుభవానికి వస్తే తత్వం బోధపడుతుందనే ఒక మాట ఉంది. ఇవాళ ట్రంప్ కి అనుభవానికి వస్తుందా అంటే రాదు కూడా అంటున్నాడు. ఇప్పుడు మాట మనం ఒక్కసేపటికి మళ్ళీ ఇంకో మాట మాట్లాడతాం. మనము సంతోషపడేలోగా మళ్ళీ దుర్మార్గం మాట మాట్లాడతాం. అందుకని ఏమంటుంది అంటే ట్రంప్ ని ఎప్పుడు నేను ఒక దానితో పోలుస్తున్నాను. ఏమనంటే కేఏ పాల్ కు ట్రంప్ కి ఏం తేడా లేదు. కేఏ పాల్ తక్కువ చేయడం కాదు, కేఏ పాల్ ను పెంచడమే అంటున్నాడు నేను అన్న మాటకు. కేఏ పాల్ ఏం మాట్లాడినా మనం నవ్వుకుంటూ ఊరుకుంటాం. మనం నవ్వుకున్నాం కదా, అట్లా నవ్వుకుంటాం, పెద్ద ఏం ఫరక్ పడదు. కానీ ఎక్కడైతే ట్రంప్ మాట్లాడితే దానికి అర్థం ఉండాలి కదా అంటున్నాడు. ట్రంప్ ఒక దేశాధినేత, ప్రపంచ అగ్రరాజ్యానికి దేశాధినేత. ఆయన మాట్లాడితే ప్రతి మాట కూడా ఊటాలాగా పనిచేస్తుంది, ప్రతి మాట కూడా విలువైంది అంటున్నాడు. ఏ పాలలాగా నేను ప్రపంచ శాంతికి నేనేం చేసినా, వాడి పక్కన కూర్చొని టిఫిన్ చేసినా, వీడి పక్కన కూర్చొని నేను భోజనం చేసినా అని మాట్లాడితే చెల్తుంది అంటున్నా. కానీ మీరు ఆ పని చేయదు కదా. మునీరు పక్కన కూర్చొని భోజనం చేసింది కదా, తప్పు కదా. అందుకని నేనేమంటున్నానంటే ఇవాళ అనుభవానికి వచ్చింది. మనం అదరం బెదరం అని చెప్పి గట్టిగా మన భారత ప్రభుత్వం, నేను చాలా వరకు రహీం గారు కొంచెం సమయం పాటించారు. రాజకీయ పార్టీలు కూడా మా ప్రధానమంత్రి, మా ముఖ్యమంత్రి అని మాట్లాడుతుంటాయి రాజకీయ పార్టీలు. ఈ ప్రధానమంత్రి కాదు, మన మోడీ, మన అందరి ప్రధానమంత్రి, భారత ప్రభుత్వం కదా. తగ్గించడం కాదు ఇక్కడ. మా ముఖ్యమంత్రి, మీ ముఖ్యమంత్రి, మనందరం ఓటు వేసినా వేయకపోయినా మన ముఖ్యమంత్రి. తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఏ రాష్ట్రం అయితే ఆ రాష్ట్రం మన ముఖ్యమంత్రి. ప్రభుత్వం ప్రజలు అధికారం ఇచ్చింది, అక్కడ ఎన్నికే కూర్చున్నారు కదా. కానీ నేనేమంటున్నానంటే
మోడీ శక్తివంతమైన నిర్ణయం తీసుకున్నాడు. దీన్ని కొంచెం విదేశీ వ్యవహారాలు కనుక దీన్ని వేరుగా మాట్లాడుకోవచ్చు, 2 నిమిషాలు దాన్ని ఎక్స్టెండ్ చేస్తున్నాడు. ఇక్కడ ఏమైందంటే మన భారత మొట్టమొదటి ప్రధాని నెహ్రూ నుంచి మొదలుకొని పివి నరసింహారావు దాకా ఒక ఏరా నడిచింది. అంటే అధీన విదేశాంగ విధానాన్ని మనం ఎట్లా చూసామంటే తప్పక దాన్ని పాటించే ప్రయత్నం చేసినాం. ప్రభుత్వాలు మారిన కానీ ఇప్పుడు ఏంటంటే మల్టీ మన వరల్డ్ వచ్చేసింది. అంటే భిన్న ధ్రువ ప్రపంచం వచ్చింది. అమెరికా రష్యా పెత్తనం చేసే కాలం పోయింది కదా, చైనా వచ్చింది, భారతదేశం వచ్చింది. చాలా శక్తివంతమైన కంట్రీస్ మనం తయారవుతున్నాం. బ్రిక్స్, మనకు సార్క్, మనకు G20 దేశాలు బలోపేతం అవుతున్నాయి కదా. ఈ దేశంలో చూడాల్సింది ఏంటంటే మనం వ్యాపార సంబంధాలను గట్టిగా పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనము ప్రపంచమంతా ఒక కుగ్రామంగా మారిపోయిన సందర్భంలో మనం ఏం చేయాలి? వాళ్ళ ప్రపంచాన్ని అట్లా చూడాలి. అమెరికా అధ్యక్షుడు అట్లా చూస్తలేడు కనుక రష్యాతో దిగుమతి చేసుకుంటున్నారని చేస్తున్నారు. అసలు కారణం చెప్పి ముగిస్తాను. అసలు కారణం ఏంటంటే భారతదేశానికి వాళ్ళ పాల ఉత్పత్తులను, వాళ్ళ వ్యవసాయ ఉత్పత్తులను మనం అనుమతించమని కోరుతున్నాడు. నిన్న చర్చలు అదే. నిన్న చర్చలలో మనం మొండిగా సమస్య లేదు, మన రైతుల ప్రయోజనాలు పక్కన పెట్టాం, మన రైతుల ప్రయోజనాలు పణంగా పెట్టమని మనం అన్నాం. ఈ చర్చలు కొనసాగుతున్నాయి. ఇప్పటికైనా సరే సుఖంగా ఈ చర్చలు కావాలని కోరుతున్నాం. ఓకే, సమయం చాలా తక్కువ ఉందండి. మళ్ళీ ఇంకోసారి దీని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, చక్కటి విశ్లేషణ అందించుకుంది. ధన్యవాదాలండి రామ్మోహన్ రావు గారు. ప్రధాన అంశాలు మనం ఇప్పటి వరకు చర్చించుకున్నాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.